చికెన్ సూపు. చికెన్ సూపుకు చికెన్ మంచిగా కడిగి పెట్టుకోవాలి. కడిగి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ ముక్కలు. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడైన తర్వాత స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. కూరకు సరిపడినంత నూనె పోసుకోవాలి. నూనె వేడైంది. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. వేంపుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. స్టవ్ పెద్దగా పెట్టుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా అయినవి స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. కలుపుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత తీసి కూరను మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత తీసి కూర కలుపుకోవాలి. కూరకు సరిపడినంత కారం వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసి కూర కలుపుకోవాలి. కూరకు సరిపడినంత నీళ్లు పోసుకోవాలి. చికెన్ సూపు చిక్కబడే వరకు కూర ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని కూర ఉడికించుకోవాలి. మూత తీసి కూరని కలుపుకోవాలి. కూర ఇంకా కొద్దిసేపు ఉడకాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత తీసి చికెన్ సూపు చిక్కబడింది. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కలుపుకోవాలి. చికెన్ సూపు కూర రెడీ అయింది. స్టవ్ బంద్ చేసుకోవాలి.